గత నెల 30 తారీఖు నుంచి మొదలుకొని 3 తారీఖు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ శాఖలో ఎంత నష్టం వాటిల్లిందో తెలుసుకునేందుకు మనం సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ సంబంధించిన ఎస్సీ గారు ప్రొక్లెన్ గారి దగ్గర ఉన్నారు. నమస్తే సార్. మన దగ్గర వచ్చినటువంటి భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఎంత నష్టం వాటిల్లింది, అసలు ట్రాన్స్ఫారాలు ఎన్ని, స్తంభాలు ఎన్ని, సబ్ స్టేషన్లో నీళ్ళు ఎన్ని, ఏ సబ్ స్టేషన్లో నీళ్ళు వెళ్ళాయి, వాటి వివరాలు కొద్దిగా తెలుపగలరా సార్? ఈ శనివారం నుంచి బుధవారం వరకు కురిసిన వర్షాల వల్ల లాస్ట్ శనివారం నుంచి బుధవారం వరకు కురిసిన వర్షాల వల్ల మాకు 3 సబ్స్టేషన్స్, హుజూర్నగర్ టౌన్లో ఒక సబ్స్టేషను, కోదాడ టౌన్లో 2 సబ్స్టేషన్లు కూడా నీళ్ళతోటి ఇది కావడం జరిగింది, మునిగిపోవడం జరిగింది. అవి తర్వాత కొంతకాలం తర్వాత డ్రైన్ అవటం వల్ల అవి సప్లై రెస్టోర్ చేయగలిగినాము. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సప్లై రెస్టోర్ చేయగలిగినాము. ఆ తర్వాత వచ్చేసి పోల్స్ మాకు బాగా డ్యామేజ్ కావడం జరిగింది. టోటల్గా సూర్యాపేట డివిజన్కి వచ్చేసి 814 పోల్స్, 817 పోల్స్ డ్యామేజ్. హుజూర్నగర్కి వచ్చేసి 3444 పోల్స్ డ్యామేజ్. టోటల్గా 4461 పోల్స్ వరకు డ్యామేజ్ కావడం జరిగింది. వాటన్నిటి గురించి రెక్టిఫికేషన్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సాధ్యమైనంత త్వరగా రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా పోతే ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని పడిపోవటము, కొన్ని కొట్టుకుపోవటము జరిగింది. అవి వచ్చేసి 414 ట్రాన్స్ఫార్మర్స్ ఆ విధంగా 2 డివిజన్లు సర్కిల్ సూర్యాపేట మొత్తంలో పోవటం జరిగింది. వాటిని కూడా రెస్టోర్ చేసేసి ఏమైనా రిపేర్స్ ఉంటే చేసి రెక్టిఫై చేసి రెస్టోర్ చేయడం జరుగుతుంది సప్లై. మన జిల్లాకు సీఎండీ గారు కూడా రావడం జరిగింది. ఎంత నష్టం వాటిల్లినట్టు నివేదికలు చెప్పడం జరుగుతుంది. దీన్ని విద్యా ప్రాతిపదికన కూడా చర్యలు చేపడుతున్నారు. ఇది ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు పూర్తి అవుతామంటే కొన్ని వాటర్ ప్రాబ్లం వల్ల అగ్రికల్చర్ సప్లై వరకు ఇవ్వలేకపోతున్నాం. విలేజ్కి అన్నిటికీ కూడా కరెంట్ ఇవ్వటం జరిగింది, లైటింగ్ సప్లై ఇవ్వటం జరిగింది, విలేజ్కి అన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ అగ్రికల్చర్ వాటికి ఫేజ్ వైజ్గా కొంచెం వర్షం తగ్గి నీళ్ళు తగ్గి ఇప్పటికి కూడా కొంచెం చినుకులు పట్టడంతో ఇంకా నేల తడిగా ఉండటం వల్ల ఆ వర్క్స్ కొంచెం స్లోగా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేసి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తామండి. అంచనా ఎంత సార్? ఎన్ని లక్షల కోట్లు? మేము ఒక 10 కోట్ల వరకు, 10 కోట్ల 1 లక్ష వరకు ఎస్టిమేట్స్ నష్టం జరిగిన విధంగా పంపించాము. ఆ విధంగా దాంట్లో ఎంత శాంక్షన్ అయితే దాని ప్రకారం వర్క్స్ టేకప్ చేస్తుంది. సీఎండీ గారు వచ్చారు కదా, సీఎండీ గారు వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పుంజుకున్నాయి. మీరు అందరూ మీ విద్యుత్ శాఖ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా శరవేగం పనిచేస్తున్నారు. ఎప్పటివరకు కంప్లీట్ పూర్తి చేసే అవకాశం ఉంది? అదేనండి, కొంచెం వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి, నేల కొంచెం ఉంది కాబట్టి అగ్రికల్చర్ సప్లై కొద్దిగా ఫేజ్ వైజ్గా రెక్టిఫై చేయడం జరుగుతుంది. సీఎండీ గారు వచ్చారు, డ్యామేజెస్ అన్ని చూశారు, అన్నిటినీ రెక్టిఫికేషన్కి మాకు మార్గదర్శకాలు సూచించినారు. ఆ ప్రకారం చేస్తూనే ఉన్నాం. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరు ఒక అధికారిగా ఏం సూచన చేస్తున్నారు? కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏమన్నా ఉన్నట్టు వాటి వల్ల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తాము. ఎస్సీ గారు చెప్పేది ఏంటంటే, భారీ నష్టం వాటిల్లింది. ఖచ్చితంగా మాత్రం యుద్ధ ప్రాతిపదికన మొత్తం అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇండ్లకు మాత్రం కరెంట్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయాలకు మాత్రం 1-2 చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఖచ్చితంగా వర్షాలు పోగానే మొత్తం కూడా సప్లై ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం కల్పిస్తున్నాము. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. సీఎండీ గారి సూచన మేరకు సూర్యాపేట జిల్లా మొత్తం కూడా విద్యుత్ లేకుండా ఎక్కడ కూడా ఉంచలేము. అయితే సబ్ స్టేషన్ విషయానికి వస్తే మాత్రం ఈ గత పురాతన కాలంలో నిర్మించిన సబ్ స్టేషన్లు కావడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో వాటికి నీళ్లు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా సీఎండీకి వివరించి ఖచ్చితంగా వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు కూడా చేస్తామని ఎస్సీ గారు పేర్కొంటున్నారు.